ప్రణామములు అగ్రజ. ప్రణామములు అగ్రజ. నకుల సహదేవులు కనిపించడం లేదే? ప్రణామములు. ఆహా, ప్రకృతి సౌందర్యం ఎంత రమణీయంగా ఉన్నదో కదా. కలియుగం కూడా ఈ విధంగానే ఉండబోచున్నదో లేదో. నాకు కూడా అదే సందేహము కలుగుచున్నది. ఈ విషయం గురించి శ్రీకృష్ణుడితో చర్చించాలి. మీ 5 అన్నదమ్ములు ఏదో విషయంపై మీమాంస పడుతున్నట్టున్నారు. మాధవ, ప్రణామములు. మేము నీ వద్దకే రాబోచున్నాము. ప్రణామములు వాసుదేవా. మనోభీష్ట సిద్ధిరస్తు. నా వద్దకు రాబోచున్నామన్నారు, దేని కొరకు? ద్వాపర యుగం ముగియనున్నది కదా. మాకు తదుపరి వచ్చే కలియుగం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగినది. కలియుగం గురించా మీ జిజ్ఞాస? ఏమది? కేశవ, కలియుగములో మనుషులు ఎలా ఉంటారు? మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? వారు మోక్షప్రాప్తికి ఎలా కృషి చేస్తారు? గోవింద, వారి మనస్తత్వం, ప్రవర్తన ఎలా ఉంటాయి? వారు దేనికి ఎక్కువ విలువిస్తారు? ధర్మానికేనా అచ్యుత? ఇదే బావా మా చర్చ. నీవు సర్వాంతర్యామివి. మా సందేహాలను తీర్చి మమ్మల్ని కరుణించు గోపాలా. తప్పక ధర్మనందన. కాని ముందు మీరొక పని చేయవలను, అనంతరం మీ సందేహములను తీర్చెదను. తప్పకుండా బావా, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నేను 5 దిశలలో 5 బాణములు వేసెదను. మీరు తలొక దిశలో వెళ్ళి ఆ బాణమును తీసుకువచ్చి అక్కడ మీరు తిలకించిన దృశ్యము నాకు తెలపవలను. అలాగే బావా. ధర్మనందన, అందరికంటే పెద్దవాడివి. ఏమి చూశావో నీవే ముందు తెలుపుము. మాధవ, నేనొక విచిత్రమైన పక్షిని చూశాను. దాని రెక్కలపై వేద మంత్రములు నిక్షిప్తమై ఉన్నవి. ఆ సుందరమైన పక్షి కోకిల స్వరంతో గానం చేసింది. చూసినంతనే ఒక అలౌకిక అనుభూతితో, భక్తి పారవశ్యంతో నా మనసు నిండిపోయింది. కానీ మరుక్షణమే ఆ పక్షి ఒక మనిషి మృతదేహంపై వాలి దానిని రాబందు వలె పీక్కుని తినసాగింది. అంత పవిత్రమైన పక్షి ఇంత నీతి కార్యానికి తలపడ్డం నా మనసును కలిచివేసింది. ధర్మరాజా, కలియుగంలో తాము పండితులము, విద్వాంసులమని అనేక మంది చెప్పుకుంటారు. కానీ వారి ధ్యాస మాత్రం ఎంతసేపు ఎవరు చనిపోతారు, తదనంతరం వారి ధనాన్ని ఎలా వశపరుచుకోవాలి, అపహరించాలి అన్న దానిపైనే ఉంటుంది. ఎంతటి జ్ఞానులైనా సరే అనుక్షణం పరుల సొమ్ముకు, వారి పదవులకు ఆశపడుతూ ఉంటారు. కావున కలియుగంలో నిజమైన జ్ఞానులు, ఋషులు, సిద్ధపురుషులు అరుదుగా ఏర్పడతారు. ఇది కలియుగ లక్షణం. నీవు అతిగా వ్యధ చెందకు. నీవేం చూసావర్జున? బావా, నేను 2 తొండంలో గల ఏనుగును చూశాను. సృష్టిలో ఎప్పుడూ కనీ విని ఎరుగని విడ్డూర దృశ్యం అది. పార్థ, కలియుగమే ఒక అతిశయం. కలియుగంలో పాలకుల మాట ఒక తీరు, వారి ప్రవర్తన మరో తీరుగా ఉంటుంది.
ఇచ్చిన మాటకు కలియుగ పాలకులు కట్టుబడి ఉండబోరు. ప్రజా సంక్షేమంపై ఎటువంటి బాధ్యత వహించరు. అందుకే మాట ఒకటి, చేత మరొకటి. నీవు చూచిన 2 తొండాల గజం ఈ ప్రవృత్తికి నిదర్శనం. భీమసేన, మరి నీవేమి చూశావు? కేశవ, నేను ఒక ఆవు తన బిడ్డను ప్రసవించే సన్నివేశాన్ని తిలకించాను. మొదట ప్రేమగా ఆ గోమాత తన బిడ్డను నాకుతూ తన వాత్సల్యాన్ని కనబరిచింది. కానీ ఆ దూడ రక్తశక్తమవుచున్నను లెక్క చేయకుండా అలాగే నాకసాగింది. తన బిడ్డ బాధను గ్రహించకుండా ఓ తల్లి తన బిడ్డకు హాని కలిగించే పని ఎలా చేయగలదో ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది. బావా భీమసేన, కలియుగంలో తల్లిదండ్రులు తమ బిడ్డలను అతి గారాబంతో, అతి ప్రేమతో వారికి స్వయంగా హాని కలుగజేస్తారు. వారి అతిమోహం పిల్లల వికాసానికే అడ్డుగా నిలుస్తుంది. వారి గారాబం, అతి ప్రేమ వలన వారి బిడ్డకు ఎంత నష్టం వాటిల్లుచున్నదో తెలుసుకునే స్థితిలో ఉండరు ఆ తల్లిదండ్రులు. వారి పిల్లలు కూడా నిత్యం ఈ బంధాలలో, మోహమాయలో చిక్కుకుని మోక్షప్రాప్తి అన్న ఆలోచనకే దూరమవుతారు. మరొకరి బిడ్డ సాధువైతే మొక్కుతారు, ఆశీర్వాదం ఆశిస్తారు. అదే తమ బిడ్డ కాషాయం ధరిస్తే భరించలేక రోధిస్తారు, తిరస్కరిస్తారు. అచ్యుతా, మరి నేనేం చూశానో చెప్పనా? చెప్పు సహదేవా. నేను ఒక ప్రదేశంలో కొన్ని బావులను చూశాను. అవన్నీ పుష్కలంగా నీటితో పొంగి పొరలుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాటి మధ్యనే ఒక లోతైన బావి ఉన్నది. అందులో మాత్రం చుక్క నీరు కూడా లేదు. దాని మర్మమేమిటి అచ్యుతా? కలియుగంలో ధనవంతులు ఎంతో ధనాన్ని ఆర్జిస్తారు. కానీ ఆ ధనం పేదవారికి మాత్రం దానం చేయరు. తమ సంపాదనను భోగభాగ్యాలకు, విలాసాలకు, విందులకు, వినోదాలకు, వ్యసనాలకు వినియోగిస్తారే కాని పక్కనే ఉన్న పేదవాడి ఆకలి తీర్చడానికి మాత్రం ఉపయోగించరు. అంటే ధనవంతుడు మరింత ధనవంతుడవుతాడు, పేదవాడు మరింత పేదవాడిగా మిగిలిపోతాడు. నకులా, మరి నీ విషయం ఏమిటి? గోవింద, నేను ఒక పెద్ద బండరాయి కొండ మీద నుండి దొర్లుకొని వెళ్ళడం చూశాను. దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను సైతం నేలమట్టం చేస్తూ లోయలోకి దొర్లిపోతుండగా ఒక చిన్ని మొక్కకు తటస్థించి ఆ బండరాయి ఆగిపోయింది. లోయలో పడలేదు. అంత చిన్ని మొక్క అంత బండరాయిని ఎలా నిరోధించిందో నాకు అవగతం కాలేదు బావా. కలియుగంలో మానవుడు ధర్మభ్రష్టుడై, భగవద్భక్తి లేక, స్వార్థం వలన పతితుడై మనశ్శాంతిని కోల్పోతాడు. తాను సంపాదించిన ఆస్తులు, స్నేహితులు, బంధువులు ఎన్ని ఉన్నా ఏదో తెలియని అసంతృప్తితో, ఆత్మనూన్యతాభావంతో పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటాడు. మనశ్శాంతిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతడిని కాపాడే ఏకైక సాధనం భగవన్నామస్మరణ. అంత పెద్ద బండరాయిని ఆపగలిగిన ఆ చిన్న మొక్కే భగవన్నామము. కలియుగం గురించిన మీ సందేహములకు సమాధానములు దొరికినట్లేనా ధర్మనందన? కృష్ణ, హే పరంధామ, ఆత్మరక్షక, మా సందేహములైతే తొలగిపోయాయి. కానీ కలియుగం పద్ధతులు ఇంత ఘోరముగా ఉన్నచో ఆ మానవులను రక్షించేదెవరు? చింతించకు ధర్మనందన. ఏ యుగానికి ఆ ధర్మం పరిపాటి. అయినా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచివారిని రక్షించుటకు, చెడ్డవారిని శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగమందు నేను అవతరిస్తూనే ఉంటాను. Jai Shri Krishna, Jai Shri Krishna, Jai Shri